సూపర్ ఉందండి టేస్ట్ అయితే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. వర్షం పడుతుందండి బయట, లోపల కూర్చున్నాము కారులో. ఇది వచ్చేసి రింగ్ రోడ్ అండి. ఇది సర్వీస్ రోడ్, రింగ్ రోడ్ పైన సర్వీస్ రోడ్ ఇది. కానీ సర్వీస్ రోడ్ బాగుంటుంది రింగ్ రోడ్ కన్నా, స్పీడ్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి అప్పా నుంచి గచ్చిపోయే దాకా సూపర్ ఉంటుంది రోడ్ ఇది. కొత్తగా పెట్టారు కేసీఆర్ వేసేది కొత్తగా. సైక్లింగ్ వాకింగ్ చేయడానికి, సైక్లింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. పొద్దున్న వస్తే చాలా మంది వస్తారు అక్కడికి వాకింగ్ చేయడానికి. వాతావరణం చల్లగా ఉంది. కుమారి అంటే ఉందో లేదో తెలియదు వెళ్ళే వరకు. కుమారెడ్డి దగ్గరికి వెళ్తున్నాము, చూడాలి బిజీగా ఉందా ఖాళీగా ఉందా అలా పెట్టిందా లేదనేది వెళ్తే కానీ తెలియదు. గో టు రోడ్. మన ఇంటికంటే 20 కిలోమీటర్లు కరెక్ట్గా కుమారెడ్డి ఇంటికి. గండిపేట నర్సింగ్ గండిపేట రోడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి వస్తే గచ్చిబౌలి వచ్చేస్తుంది. ఇంకా కడుతున్నారు కదా బిల్డింగ్లు అవి. ఇంకా ఎన్ని అంతస్తులు ఇది? అవతల పక్క ఉంది 64 ఫ్లోర్. పక్కన అది ఏంటంటే 40 ఉంటుంది, 44. మొక్కజొన్న పొత్తులు నిన్న అడితే 25 రూపీస్ చెప్పాడు. వర్షం పడుతుంది కదా, డిమాండ్ ఎక్కువ అయిపోయింది. మనకి కనబడుతున్న బిల్డింగ్స్ ఇవి వచ్చి ఎన్సిసి అండి, ఎన్సిసి అర్బన్ అపార్ట్మెంట్స్. ఇది గండిపేట దగ్గర ఉంది. చాలా అపార్ట్మెంట్స్ ఉంటాయి. అపార్ట్మెంట్ ఫ్లాట్స్ చాలా ఉంటాయి. చాలా పెద్దది ఇది ఎన్సిసి అర్బన్ గండిపేట్. అలా కొంచెం ముందుకెళ్తే అది మనకు దూరంగా కనపడుతుంది చూడండి, అవి వచ్చి రాజ్ పుష్ప అండి అపార్ట్మెంట్స్. దాని పక్కనే ఆనుకుని మైహోమ్ అవతార్ ఉంటుంది. కానీ దూరం నుంచి 2 బిల్డింగ్స్ అన్నీ ఒకలాగే కనపడతాయి, కానీ మయన్న గ్యాప్ ఉంటుంది అనమాట. రాజ్ పుష్పకి మైహోమ్ అవతార్కి అంటే సేమ్ బిల్డింగ్స్ సేమ్ ఒకలాగే ఉంటాయి. చూడడానికి అయితే ఒకలాగే ఉంటాయి, కానీ 2 డిఫరెంట్ అపార్ట్మెంట్స్ అనమాట. చూడండి దగ్గర నుంచి చూస్తే ఇంకా చాలా బాగా కనపడతాయి. ఇది వచ్చి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉంటాయండి ఈ అపార్ట్మెంట్స్. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ వైట్ కలర్లో కలబాయన్ని రాజ్ పుష్ప. కొంచెం ముందుకెళ్తే అవతార్ వస్తాయి. ఈ వైట్ కనపడేవన్నీ రాజ్ పుష్ప అంటే వైట్ కనపడేవన్నీ. చూడండి కింద చూస్తే 5 వరకు కనబడతలేదు. అంత చిన్న అగ్గిపెట్టెలాగా ఉన్నాయి ఆ ఫ్లాట్స్. ఇవి అవతారండి.
లెఫ్ట్ సైడ్ ఏడీపీ కనపడుతుంది కదా అది. ఇదిగోండి ఈ లెఫ్ట్ సైడ్ కనపడే ఏడీపీ బిల్డింగే మా ఆఫీస్ అండి. అంటే మా ఆఫీస్ అంటే ఇందులో నేను జాబ్ చేస్తాను కాదు, డ్రైవర్ డ్యూటీ చేస్తాను. అది ట్యాక్సీ వెహికల్ ఉంది కదా, ఇదేనండి ఏడీపీ. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాను రోజు ఆఫీస్కి. అయితే ఈ బిల్డింగే. ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలు అండి ఇవన్నీ కూడా. మన దగ్గరలో హైటెక్ సిటీ దగ్గరలోకి వచ్చేసామండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్ తీసుకుంటే మనకి కుమారి ఆంటీ వెళ్ళే రోడ్ వచ్చేస్తుంది. ఇక్కడ పెద్ద కొండలా ఉంటాయండి, ఆ కొండల మయాన్ నుంచి వెళ్ళాలి మనం. చాలా బాగుంటాయి వ్యూ చూడండి. రైట్ సైడ్ మొత్తం సాఫ్ట్వేర్ ఆఫీసులు అండి ఇవన్నీ. ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాలి. మీరు లెఫ్ట్ తీసుకోం కదా మనకు కొండల మాయ నుంచి వెళ్తున్నట్టు వస్తుంది. చూడండి మొత్తం కొండ రహదారి చేశారు, చాలా బాగా కట్టారు ఇక్కడ రోడ్డు. చూడండి మొత్తం కొండలు, కొండమయాన దారి అనమాట ఇది. ఇలా కొంచెం కొంచెం ముందుకు వెళ్తే మనకు పెద్ద అపార్ట్మెంట్స్ వస్తాయి. మై హోమ్ బోన్జా ఇక్కడ నుంచి స్టార్ట్ అండి హైటెక్ సిటీ. ఇంకా మొత్తం అన్ని సాఫ్ట్వేర్ ఆఫీసులే ఉంటాయి అన్నీ. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ ఒక్క బిల్డింగే మై హోమ్ బోన్జా ఒకటి రెసిడెన్సీ అండి ఇది ఈ ఏరియాలో. ఇక్కడ అన్ని సాఫ్ట్వేర్ ఆఫీసులే ఉంటాయి. ఇక ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చి మై హోమ్ బోన్జా. రైట్ సైడ్ మొత్తం సాఫ్ట్వేర్ ఆఫీసులు ఇవన్నీ. ఇవాళ సండే కదండి, రోడ్డు ఖాళీగా ఉన్నాయి, అందుకని అంతా ఫ్రీగా వెళ్ళిపోతున్నాం. లేదంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ మామూలుగా వర్కింగ్ డేస్ అయితే. సండే కాబట్టి ఇంత ఖాళీ ఉంది ఈ రోడ్లు. వర్షం ఆగుతుంది ఇంకా అలా పడుతూనే ఉంది చిన్న చిన్నపిల్ల కింద. ఇది మై హోమ్ బోన్జా గేటు. ఇంకొచ్చేసామండి హైటెక్ సిటీ. ఇవన్నీ సాఫ్ట్వేర్ ఆఫీసులు అండి. ఇవన్నీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం అన్నీ సాఫ్ట్వేర్ ఆఫీసులే. కానీ సండే ఉండడం వల్ల చాలా రోడ్లు ఖాళీగా ఉన్నాయి. దగ్గరలోకి వచ్చేసాం కుమారి ఆంటీ దగ్గరలోకి. కొంచెం ముందుకు వెళ్తే కుమారి ఆంటీ లొకేషన్ వచ్చేస్తుంది. వచ్చేసామండి మనం కుమారి ఆంటీ దగ్గరికి. అయితే ఇటు పక్కనండి, మనం అటు సైడ్ అటు తిప్పుకుని వెళ్ళాలి. కుమారి ఆంటీ వచ్చేసాం. ఆర్టీసీ రిటర్న్ చేసుకుని ప్లీజ్ అండి ఈ వీడియోని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా ఇచ్చుకోండి. ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారండి ఇక్కడికి. అంత ఫేమస్ అయింది ఇవిడి, అందుకే ఈ వీడియో చూపించాలనుకుంటున్నాను మీకు. వచ్చేసామండి మనం. చూడండి ఎంత రష్ ఉంది ఇక్కడ. బాగా రష్గా ఉందండి అసలు. చూసారా ఎంతమంది తినడానికి వచ్చారు ఇక్కడికి. అంటే చాలా ఉన్నాయి, కాకపోతే ఎక్కువ శాతం ఆమె దగ్గర తినడానికే వచ్చారండి. చాలా రష్ ఉందండి అసలు. మా ఆయన తీసుకోలేక బయటకైతే వచ్చేసాడు, వీడియో కూడా తీలేపోయాడు లోపల.
నేనైతే తీసుకొచ్చానండి. మా ఆయన వాళ్ళు అవ్వలేదు, నేనైతే తీసుకొచ్చా. అసలు ఖాళీ లేదండి. నేను వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. లోపల నా ఫోన్ అయితే పడిపోయిందండి కింద. నేనైతే ఒక ప్లేట్ అయితే తీసుకొచ్చా. బాయ్ అండి. ఈ వీడియోని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. బాయ్ అండి.